నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్లోవేకియా ఇండియా బిజినెస్ ఫోరంలో ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో రీసర్వే ప్రతిష్టాత్మకంగా జరుగుతుందన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. గుంటూరు జిల్లా పాలడుగులో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పురంధరేశ్వరి. రాష్ట్ర విద్యాశాఖలో సంస్కరణలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. నేడు మహావీర్ జయంతి. అహింసాయుత మార్గంలో విశ్వ మానవ శాంతి కోసం వర్ధమానుడు కృషి చేశారన్న రాష్ట్రపతి. ఇక వార్తల్లోని వివరాలు. భారత్ స్లోవేకియా దేశాల మధ్య వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలు నెలకొల్పేలా చర్చలు జరిగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్లోవేకియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశ రాజధాని బ్రాటిస్లావాలో నిర్వహించిన స్లోవేకియా ఇండియా బిజినెస్ ఫోరంలో ఆమె ప్రసంగించారు. ఇరు దేశాల్లో వ్యాపార అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను పెంపొందించేలా సానుకూల సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ వాటన్నిటినీ అధిగమించి సుస్థిర పరిపాలన, వాణిజ్యాభివృద్ధి స్ఫూర్తిని కొనసాగించిందన్నారు. Innovation and sustainable development. We have seen significant success in renewable energy, digital technology, information technology, telecom, auto and auto components, pharma and biotechnology, space and fintech. The rapid growth in digital infrastructure has put India at the forefront of technological innovation, be it the availability of day-to-day services through mobile and online platforms, of cashless transactions. Digital transformation in every field is rapidly boosting India's development. India is the third largest startup ecosystem in the world. Our expectation is to become a $5 trillion economy in the coming years, and we hope to do it in partnership with our friends such as Slovakia. India is one of the fastest growing economies in the world, and Slovakia, with its strong industrial base and strategic location in Europe, presents great opportunities for deeper trade and investment ties. As a key member of the European Union and a hub for automotive, defense and high-tech industries, Slovakia stands to benefit from it. గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం పాలడుగు పల్లెకు పోదాం గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా గావ్ చలో అభియాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయాలను శుభ్రం చేయడం, గ్రామాల్లో ప్రజా సమస్యలను తెలుసుకోవడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. We have also initiated a program called the Gaon Chalo Abhiyan. As part of the Gaon Chalo Abhiyan, we have to go to the villages. We have to do seva programs there, Swachh Bharat in temples, and also meet the people in the villages, find out what their problems are, and also to explain to them what Bharatiya Janata Party has been doing over the past 11 years for the welfare of the people and the development of the country. So as part of that, I have come here. Today I have completed Swachh Bharat in Temple of Sri Ram, and again I have come here for the darshan of Lord Sri Ram. So I will be going to the Anganwadi and also the Raitu Bharosa Kendra and talk to the people there, after which I will be talking to the Karyakartas of Bharatiya Janata Party, and beyond that I will be talking to the people in the evening, people belonging. రాష్ట్ర విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డిఎస్సి, ఎస్ఎస్సి, ఇంటర్ ఫలితాలు, డాష్బోర్డు రూపకల్పన తదితర అంశాలపై గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్తిస్థాయి సంస్కరణల తర్వాత రాబోయే 4 ఏళ్లు విద్యా ప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి సారించాలన్నారు.
జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో రీసర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతోందని, రైతుల భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారన్నారు. ఈరోజు నేషనల్ సర్వే డే, జాతీయ సర్వే వారి యొక్క అంటే ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రం చేస్తూ ఉందో ఎంతో కష్టపడి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో అందరికీ కూడా నాణ్యమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి ఎప్పుడు కూడా గ్రామాల్లో అలాగే పొలాల మీద తిరిగే ఈ సర్వే ఉద్యోగస్తులందరూ కూడా నాకు శుభాకాంక్షలు. తప్పకుండా ఏదైతే గతంలో రీసర్వే తప్పిదాలు జరిగినాయో ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సర్వే విధానం విధి విధానాలను కూడా అందరితో చర్చించి ఒక మంచి వాతావరణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క రాష్ట్రంలో పార్కుల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో ఆధునీకరించిన పార్కును ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నడకదారితో పాటు వ్యాయామశాల, పిల్లల ఆట పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గృహ వినియోగదారులు ప్రభుత్వానికి కేవలం ₹1 చెల్లించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా. నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉండే వాటి పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం. పిల్లలకి 23వ తేదీ నుంచి సెలవులు, ఏప్రిల్ 23 నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అందుకే అధికారులకు ఏం ఆదేశించారంటే 23వ తేదీ లోపల ఉన్న పార్కులన్నింటినీ అప్డేట్ చేయండి అన్నాను. ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు. పార్కులు మెయింటైన్ చేయటం, అందులో అసంఘిక కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషనర్ గారిని వాళ్ళ అధికారులందరినీ కూర్చొని పెట్టి ఏం చేయాలో దిశానిర్దేశించాం. ఫస్ట్ 160 కోట్లు సీఎం అడిగితే సీఎం యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామని నిన్న యాక్చువల్గా ఆ కన్సర్న్ ఏజెన్సీ అధికారులు చెప్పారు. అంతకుముందు అయితే ఎవరైనా ఇంటి కనెక్షన్ తీసుకోవాలంటే ₹5,000 మున్సిపాలిటీ కట్టాలి. గతంలో తిరుపతిలైనా, వైజాగ్లైనా, విజయవాడలైనా ఇచ్చినా అమౌంట్ కట్టించుకున్నారు. అయితే ఇప్పుడు నెల్లూరులో ₹1 చేసాం. ఒకే ₹1 ఎవరు కనెక్షన్ ఇచ్చుకోవాలన్నా. నూతన మద్యం విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈరోజు అనంతపురంలో ₹11 కోట్ల నిర్మించిన నూతన IMFL డిపో గోడౌన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 రాష్ట్రాలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీని తీసుకువచ్చామన్నారు. 1986లో ఈ గోడౌన్ని ఆ రోజున ఏర్పాటు చేసి అంతకుముందు ఇక్కడ డైరెక్ట్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది. దాన్ని డిపో కింద మార్చి దాదాపు మొన్నటి వరకు ఒక 50 నుంచి 60 మంది ఇక్కడ వర్క్ చేయడం. 2016లో సంభవించినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఈ గోడౌన్లో అంతా కూడా తగలబడిపోవడం. మరి అప్పుడు కమిషనర్గా ఉన్నారు ముఖేష్ కుమార్ మీనా గారు. వారు ఇమీడియట్గా వేరే ఆల్టర్నేట్ పెట్టుకుని దీన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజున ఇన్సూరెన్స్ కానీ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఇప్పటికీ రాష్ట్రంలో 29 డిపోలు ఉన్నాయి. మొత్తం కూడా ఈవినింగ్ కూడా ఒకటి ప్రారంభించుకోవడం చేసుకోవడం ఉంటుంది. ఎక్కడ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పౌడర్ ట్రాక్ చేసే సిస్టమ్ కింద ముందుకు వెళ్ళబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో. కాబట్టి దానికి తగిన విధంగా అన్ని గోడౌన్స్ను కూడా మరి అత్యంత ఆరోగ్యంగా చేసుకోవడానికి ఇవాళ ప్రణాళిక తయారు చేస్తాం. ఇవాళ మేము నవోదయం ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాం ఫిబ్రవరి 19న. నవోదయం ఆధ్వర్యంలో కూడా ఏదైతే నాటు సారా కానీ, ఐడి లిక్కర్ కానీ టోటల్ కంట్రోల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. తిరుపతిలోని క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి, పాకాల, కాట్పాటి రైల్వే లైన్ డంబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు. తిరుపతిలో ఫోరెన్సిక్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పథకాలకి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి బ్రహ్మాండంగా ఉంది.
ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర వల్ల చెప్పటం, అందులో కూడా విశేషంగా కృషి చేస్తున్నాం. తప్పకుండా ఐటీ హబ్ కింద వైజాగ్, క్యాపిటల్ కింద అమరావతి, అన్నిటికన్నా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ హబ్ కింద తిరుపతి, అనంతపూర్ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అనంతపూర్ లో డిఫెన్స్ ఇండస్ట్రీలు అన్ని కూడా, రిపబ్లికన్ ఫోర్జ్ ఇటువంటి అన్ని కూడా ఇవాళ అనంతపూర్ లో పెట్టబోతున్నాయి. దాదాపు రిపబ్లికన్ 3-4 కంపెనీలకి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీ సిటీ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ కూడా జరగబోతుంది. తిరుపతిలో, ముఖ్యంగా తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఇక్కడ 6 యూనివర్సిటీలు ఐఐటీతో సహా ఉన్నాయి. ఫోరెన్సిక్ యూనివర్సిటీ తిరుపతిలో రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రం అంతా సమన్వయం. కడప జిల్లా ఒంటిమిట్టలో రేపు నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఒంటిమిట్టలోని పరిపాలనా భవనంలో ఈరోజు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు 70,000 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రతి భక్తుడు కళ్యాణం వీక్షించేలాగా గ్యాలరీలను ఏర్పాటు చేసి ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చామన్నారు. టీటీడీ తరపున భక్తులకు తిరుమల లడ్డు, స్వామివారి తలంబ్రాలు, కంకణం, ప్రసాదం అందించే కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. దానికి అనుగుణంగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది. నేను కూడా చూశాను. ఈరోజు 60 నుంచి 70,000 మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వాళ్ళకి అనుగుణంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రేపు జరగబోయేటువంటి ఏదైతే సీతారాముల కళ్యాణం ఉందో, ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్నటువంటి 147 గ్యాలరీల్లో 60,000 మంది సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు జరగడం జరిగింది. ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఇబ్బంది, పోలీసు వారు, శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా సేవలు అందించడానికి సిద్ధం. అదేవిధంగా కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. నడిచి వచ్చే భక్తులకు సౌకర్యార్థం 11 ప్రాంతాల్లో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశాం. పానకం, మజ్జిగ. రొయ్యల దిగుమతిపై అమెరికా ప్రభుత్వం విధిస్తున్న పన్ను, ఆక్వా, నాన్ ఆక్వా రంగాల్లో నెలకొన్న సమస్యలు, మేతా తదితర సమస్యలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం లంకా దినకర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు, రాష్ట్ర ప్రాజెక్టుల అమలుపై జిల్లా అధికారులతో చర్చించినట్లు తెలిపారు. 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నారని, ఈ సదుపాయాన్ని 10 ఎకరాలు పైబడిన వారికి కూడా ఇవ్వాలనే రైతుల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 53.52% అమెరికాకి వెళ్తుంది. అంటే అతి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఈ ప్రాంతంలో అమెరికాకి సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయ ప్రభావం ఉంది అనేటండి. అయితే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం 90 రోజుల వరకు దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఆపారు. 90 రోజుల తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తారో తెలియనటువంటి ఈ నిర్ణయం తర్వాత ఎవరైతే ఈ ఆక్వా రంగంలో దాన్ని సాగు చేస్తున్నటువంటి రైతులు ఆ యొక్క వారికి వచ్చేటటువంటి ధరని తగ్గించేటటువంటి విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయన కమిటీ వారి చర్యలు ఉపక్రమించారు. అయితే వాళ్ళు ఏదైతే ఇక్కడ చర్చించామో ఈ డేటా మొత్తాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క సమీక్ష అయిన తర్వాత ముందు ఎమర్జెన్సీ దీనికి సంబంధించిన సమాచారాన్ని పంపడం జరుగుతుంది. అలాగే 2025 సంవత్సరం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆగు, ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. పాపా, ఓ యు ఆర్ హియర్. పాపా, which tree bears the most fruit? The tree of trust. You see, I needed more money to grow this business. And I couldn't get a bank loan since I had nothing to offer as security. But someone trusted me and gave me a loan without asking for any security. See, that's how I could build this big shop and I could send you to a better school too, right? Wow, Papa. But who shows that much of trust?
Modi ji does. एक्सेस टू क्रेडिट कैसे बढ़ा, इसका एक उदाहरण मुद्रा योजना है। 10 years of Pradhan Mantri Mudra Yojana. 10 years of self-reliance and entrepreneurship. తిరిగి వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతర సహాయం కొనసాగుతుందన్న కేంద్ర ప్రభుత్వం ఆ హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. తిరుపతి, పాకాల, కాట్పాటి రైల్వే లైన్ డంబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 1332 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న తిరుపతి, పాకాల, కాట్పాటి డంబ్లింగ్ పనులకు ఆమోదం తెలపడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల దశాబ్దాల కళ నెరవేరినట్లయింది. మొత్తం 104 కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్ లైన్ అందుబాటులోకి రానుంది. ఈ రైళ్ల మార్గంలో రైళ్ల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్తో రైళ్ల రాకపోకలకు తీవ్ర సమయాభావం ఏర్పడుతోంది. మరోవైపు ఇదే లైన్లో ఉన్న తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు మన రాష్ట్రం నుంచినే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రాక భారీగా పెరగడంతో రైళ్ల సంఖ్యను పెంచడంతో సింగిల్ లైన్లోనే రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి, పాకాల, కాట్పాడీల మధ్య డబుల్ లైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ కృషితో రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ये प्रोजेक्ट आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. तिरुपति से काटपाड़ी की डबलिंग 1332 करोड़ रुपीस का प्रोजेक्ट है. ये आप इस एरिया में देखेंगे बहुत सारा एग्रीकल्चर प्रोडक्ट है, कई सारे सीमेंट प्लांट्स हैं, कई सारे पावर जनरेशन से रिलेटेड एक्टिविटीज हैं यहाँ पर, और मोस्ट इम्पॉर्टेंट तिरुपति बालाजी और कालाहस्ती भगवान शिव का मंदिर और चंद्रगिरी फोर्ट, ये 3 बहुत बड़े ऐसे हमारे देश के 3 महत्वपूर्ण स्थल है जहां पर लाखों की संख्या में लोग आते हैं. ప్రస్తుతం తిరుపతి, వేలూరు ప్రాంతాలు విద్య, వైద్య రంగాలకు కీలక ప్రదేశాలుగా ఉన్నాయి. ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే స్థానికులకు, విద్యార్థులకు, రోగులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ రైల్వే లైన్ డబ్లింగ్తో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కనెక్టివిటీ పెరగడంతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి పోర్టుకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో పర్యాటకులు పెరిగి స్థానికంగా ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. సింగిల్ లైన్ కారణంగా ప్రముఖ రైళ్లు స్టాపింగ్ లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల కళని కొంత నెరవేర్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తిరుపతి, పాకాల, కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు అనుమతిస్తూ సుమారు 1300 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. తద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పారిశ్రామికంగా చాలా అవసరాలు తీరుతాయి. ముఖ్యంగా పాకాల, చిత్తూరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి ఉత్పత్తుల్ని సరఫరా చేసుకోవడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఈ డబ్లింగ్ వలన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్, న్యూ ఇండియా విజన్కు ఈ ప్రాజెక్ట్ మరింత ఊతమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఈ నెల 20వ తేదీన జరగాల్సి ఉండగా ఈస్టర్ పర్వదినం నేపథ్యంలో 21వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయో అక్కడే ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఢిల్లీలోని 36 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎన్సీటీ లబ్ధిదారులకు ఈరోజు నిర్వ ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమమని, సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లు ఈ పథకం పరిధిలోనికి వస్తారని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే 8.19 కోట్ల మంది వైద్య సదుపాయం పొందారని, కేంద్ర ప్రభుత్వం 1.26 లక్షల కోట్ల నిధులు సమకూర్చిందన్నారు. ప్రజల ఆరోగ్య వ్యయం 62% నుండి 38% తగ్గిందని తెలిపారు.
हेल्थ एश्योरेंस है, हेल्थ इंश्योरेंस नहीं है। इसमें सरकार इस बात का एश्योर करती है कि तुम्हारा 5 लाख रुपए का हेल्थ का कवरेज भारत सरकार देगी, और उसमें आज दिल्ली ने 5 लाख रुपए और जोड़ दिए, तो 10 लाख रुपए का हेल्थ कवरेज का प्रोग्राम। इस कार्यक्रम में निश्चित रूप से यह विजन प्रधानमंत्री मोदी जी का रहा, जिसके कारण आज लगभग 62 करोड़ लोगों को इसका लाभ मिल रहा है, 62 करोड़ लोगों को। यह जब स्कीम शुरू हुई थी तो उस समय 55 करोड़ लोग थे। बाद में 36 लाख परिवारों को जोड़ा गया, जो आशा वर्कर्स। భారతీయ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టపరిచేలా ఆత్మనిర్భర భారత నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. తమిళనాడు వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కళాశాల స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన యువ రక్షణ అధికారులను అభినందించారు. రక్షణ రంగంలో నిర్దేశిత లక్ష్యాల దిశగా భారత్ ప్రగతిని సాధిస్తోందన్నారు. ఆధునిక రక్షణ అవసరాలను పరిగణలోనికి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలు అందిపుచ్చుకునేందుకు రక్షణ శాఖ చొరవ చూపిందన్నారు. Our armed forces must therefore not only keep pace with technological changes but also lead it. The need for us is to develop low-cost, high-tech solutions and enhance the fighting capability of the armed forces. In order to భారతీయ శిక్షాశృతిని అనుసరించి ఉగ్రవాది తహ్వూర్ రానాపై న్యాయస్థానంలో కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తహ్వూర్ రానాను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబై దాడుల్లో బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రతి భారతీయుడు గర్వించేలా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచామన్నారు. कांग्रेस सरकार के समय हम जिस होटल में खड़े हैं यहीं पर आतंकवादियों ने हमला किया था। ये होटल पे लोगों की जान गई थी, लेकिन कांग्रेस की सरकार ने कुछ किया नहीं आरोपियों के ऊपर सख्त सजा दिलाने के लिए, बल्कि जो पकड़ा गया था कसब उसको भी बिरयानी खिलाते थे। ये मोदी जी का दृढ़ संकल्प था कि जिन लोगों ने हमारी देश पर आंख उठाई उनको सख्त से सख्त सजा मिले, और आज हर भारतवासी को गर्व है मोदी जी पर। विशेषकर हम सब मुंबईकर कृतज्ञ हैं मोदी जी के कि ऐसे लोग जिन्होंने हमारे देश के ముంబై దాడుల సూత్రధారి కరుడుగట్టిన ఉగ్రవాది తహ్వూర్ రానాను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. దీంతో ఎన్ఐఏ అధికారులు ఆయన్ను అదుపులోనికి తీసుకుని భారత్కు తరలించారు. తహ్వూర్ రానాను అధికారులు విచారించనున్నారు. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో చోటు చేసుకున్న వరుస పేలుళ్ల ఘటనలో తహ్వూర్ రానా ప్రధాన నిందితుడు కాగా తహ్వూర్ను భారత్కు తిరిగి తీసుకురావడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య విజయానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 26/11 ముంబై దాడుల కుట్రదారు తహ్వూర్ రానాను ఈరోజు భారత్కు తీసుకొచ్చారు. ఇది భారత్కు దౌత్య విజయమని, భారత్లో ఉగ్రవాదుల పట్ల దయా దాక్షిణ్యాలకు ఆస్కారం లేదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భారత్కు నష్టం కలిగించే, బెదిరించే వారిని ఎవరినైనా ఉక్కు పిడికిలతో ఎదుర్కొంటామని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. భారీ హిమపాతం కారణంగా మూసివేసిన బండిపోర గురేజ్ రహదారి పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గత రాత్రి ఏర్పడిన అవలాంచ్, దట్టంగా కురిసిన మంచు కారణంగా కశ్మీర్లోని 85 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బండిపోర గురేజ్ రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఉదయం వాతావరణం అనుకూలించడంతో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ అధికారులు రోడ్డుపై పేరుకుపోయిన మంచు, నేలమట్టమైన చెట్ల తొలగింపు పనులను మొదలుపెట్టారు.
పనులు వేగవంతంగా జరుగుతున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రోడ్డును మూసి ఉంచారు. గురైజ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ డాక్టర్ ముక్తార్ అహ్మద్ దూరదర్శన్తో మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, ప్రజల భద్రత దృష్ట్యా రోడ్డును మూసివేయడం జరిగిందన్నారు. అహింస పరమో ధర్మః అన్న భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన 24వ తీర్థంకరుడు, జైన మతాచార్యుడు, వర్ధమాన మహావీరుడి జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. బీహార్లోని వైశాలి జిల్లా కుండ గ్రామంలో క్రీస్తు పూర్వం 599లో ఓ క్షత్రియ కుటుంబంలో జన్మించిన వర్ధమానుడు జైన మత ప్రచారకుడుగానే కాకుండా ప్రపంచానికి అహింసను చాటి చెప్పిన మహనీయుడిగా పేరు తెచ్చుకున్నారు. 32 ఏళ్ల పాటు అహింసాయుత మార్గంలో తాను నడవడమే కాకుండా ప్రపంచానికి సైతం దిక్సూచిగా నిలిచారు. ఆయన స్ఫూర్తిని మననం చేసుకుంటూ దేశవ్యాప్తంగా మహావీరుని జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్, గుజరాత్, శ్రావణ బెళగొళ ప్రాంతాల్లో మహావీరుని జయంతిని జైన్లతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు సైతం ఘనంగా నిర్వహించుకోవడం విశేషం. వర్ధమాన మహావీరుని జయంతిని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు, ముఖ్యంగా జైన సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. అహింసాయుత మార్గంలో విశ్వమానవ శాంతి కోసం వర్ధమానుడు ఎనలేని కృషి చేశారని అన్నారు. మానవాళికి త్యాగం, సత్య మార్గాలను చూపించారని తెలిపారు. మహావీరుడు చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారా ప్రపంచ శాంతి, సంక్షేమం కోసం పనిచేస్తామని మనమందరం ప్రతిజ్ఞ చేద్దామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట్రపతి పోస్ట్ చేశారు. వర్ధమాన మహావీరుని జయంతిని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అహింస, సత్యం, కరుణలతో కూడిన మహావీరుని బోధనలు ప్రపంచ శాంతిని కాంక్షిస్తాయని అన్నారు. మహావీరుని జయంతిని సందర్భంగా ఆధ్యాత్మిక క్రమశిక్షణ, స్వీయ నిగ్రహం, సార్వత్రిక కరుణను మననం చేసుకుంటారని ఆచరించాలని సామాజిక మాధ్యమంలో ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసిలో 3,880 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే కొత్తగా నమోదు చేసుకున్న స్థానిక వస్తువులు, ఉత్పత్తులకు సంబంధించిన భౌగోళిక సూచిక సర్టిఫికెట్లను ప్రధానమంత్రి ప్రదానం చేయనున్నారు. మధ్యప్రదేశ్లోని ఇసాగఢ్లోని గురూజీ మహారాజ్ ఆలయాన్ని సందర్శించి ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆనందపూర్ ధామ్లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన జరుపుకుంటూ హోమియో ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రముఖ జర్మనీ వైద్యుడు, రసాయన శాస్త్రవేత్త డాక్టర్ శామ్యుల్ హనెమాన్ను హోమియోపతి వ్యవస్థాపకుడిగా భావిస్తారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆరోగ్యకర భవిష్యత్తు కోసం సహజ, సురక్షితం, సమర్థవంతమైనది అనే నినాదంతో హోమియోపతి వైద్యం ప్రాముఖ్యత, సూత్రాలు, ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హోమియోను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం విశేష కృషి చేస్తోంది. బంగాళాఖాతంలోని అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఈరోజు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్పునాథ్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.